హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో ఈ విధముగా మనమందరము దేవుని మందిరములో చేరి దేవుణ్ణి మహిమపరచడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. చేతులు తెచ్చుకున్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మన జీవితములను బలపరిచి సరైన మార్గంలో నడిపించడానికి ఆశించే దేవుడు. హల్లెలూయా. ఏ ఒక్కరు తప్పిపోవడము, ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన జీవాహారంగా ఉంటా ఉన్నాడు, మనల్ని బ్రతికించే దేవునిగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా నీకే వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించి చూడగా అయా మీరే నా ద్వారా మాట్లాడండి ప్రభువా. నీ మెల్లనైన స్వరం మేము వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకున్నటకు మాకు సహాయం ఇచ్చేయండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ అందరికీ దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి వాక్యం ఫలించి అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ పక్కన వాళ్ళని చూడండి, సంతోషం కనిపిస్తుందా మొహంలో? కనిపిస్తుందా? లైట్గానా, కొంచెం ఎక్కువనే కనిపిస్తుందా? ఎక్కువనే కనిపిస్తుందా? హల్లెలూయా. దేవుడు మనందరి జీవితంలో సంతోషం అనుగ్రహించునుగాక. దేవుని మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. గడిచిన కొన్ని వారాలుగా మనం ఒక అంశమును ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటో చెప్పండి? ఆనర్, గౌరవం అనే అంశమును మనం అందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం. గౌరవం గురించి అనేక విషయాలు నేర్చుకుంటున్నానన్న వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, గౌరవం గురించి ఎక్కడ రాయబడింది చెప్పండి? దేవుని వాక్యంలో రాయబడిన విషయాలు మనం ధ్యానించుకుంటా ఉన్నాం. గడిచిన కొన్ని వారాలు కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. మనం ఎవరిని గౌరవించాలి చెప్పండి? ఇటు సైడ్ నుంచి ఎవరిని గౌరవించాలి? దేవుణ్ణి గౌరవించాలి. ప్రాముఖ్యంగా మొదటి స్థానం ఎవరికి? దేవునికి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం గౌరవించాలి. ఇంకా పేరెంట్స్ని, ఇంకా కాపర్లను మనము గౌరవించాలి. ఇంకా ఇంకేమైనా గౌరవించాలనుకున్నాం? ఒకటి మర్చిపోయినాము, వాక్యం ధ్యానిస్తుంటే గుర్తొస్తుంది. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుండి ఈరోజు మరికొన్ని విషయములు ధ్యానించుకుందాం. గౌరవం గురించి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. వాక్యం వింటున్న కొలది మన జీవితాలు మార్చబడునుగాక. మొదటిగా మనల్ని మనము అనుకూలపరచుకోవడము గౌరవాన్ని సూచిస్తుంది. ఏంటి? మనల్ని మనము అనుకూలపరచుకోవడం గౌరవాన్ని సూచిస్తుంది. అనుకూలపరచుకోవడం అంటే మనల్ని మనము పరిస్థితికి అనుగుణంగా మార్చుకోవడము దేన్ని సూచిస్తుంది అంటే గౌరవాన్ని సూచిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. అడాప్టింగ్ టు సమ్వన్. ఆదికాండము 41వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును
భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను చదివేస్తారా? ఒక మెల్లగా చదవండి. అందరు ఉన్నారా? అందరు చూస్తున్నారా? బైబిల్స్ ఉన్నవారు ఒకసారి బైబిల్ చూపించండి అందరూ. ఇంకొంచెం పైకి ఎత్తండి. ఓకే, చదవగలిగిన వారు అందరూ ఓపెన్ చేయండి. ఆదికాండం ఫస్టే ఉంటుంది, ఫస్ట్ బుక్ 41వ అధ్యాయము. ఎన్నో వచనం చదువుతున్నాం? 10వ అధ్యాయం 10వ వచనం నుండి నేను చదువుతుంటా, చూడండి. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరి ఒకటి కంటిమి అంటే ఒక్కొక్కటి కంటిమి అని తెలియపరచబడతా ఉంది. ఈ సంఘటన వింటుంటే ఏమైనా గుర్తొస్తుందా? ఇది ఉండండి, నెక్స్ట్ వచనం చదువుదాము. 12వ వచనం. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన యొక్క హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. ఎవరైనా గుర్తొస్తున్నారా? హెబ్రీ పడుచువాడంటే ఎవరు? యోసేపు. హల్లెలూయా. హెబ్రీ పడుచువాడంటే ఇంగ్లీష్లో ఏముంది? There was there with us a young man, an Hebrew servant to the captain of the guard. యవనస్తుడు ఉన్నాడు. పడుచువాడు అంటే యవనస్తుడని అర్థం. పడుచువాడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? యోసేపు. అంటున్నారు వీళ్ళందరూ కలలు కన్న ఇద్దరు. యోసేపు ఎక్కడున్నారు? ఎక్కడున్నారంటే జైల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. యోసేపు చేయని తప్పుకు చెరసాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఆయన జీవితంలో ఎదురైంది. అయితే మనకు తెలిసిన విషయం, ఇంతకుముందు మనం ధ్యానించాం. ఇద్దరు రెండు కళ్ళలు కంటారు కదా జైల్లో. ఈయనతో యోసేపుతో పాటు ఉన్న వాళ్ళకి కళకి అర్థం తెలియక వచ్చి యోసేపుకి చెప్పినప్పుడు యోసేపు వాళ్ళ కళ భావం చెప్తాడు. యోసేపు చెప్పిన విధంగానే ఆ కళలు జరగడం, ఒక అతన్ని ఉరిదీయడమా చంపివేయడం జరుగుతుంది. ఇంకొక అతనేమో మళ్ళీ తన ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఉద్యోగాన్ని కంటిన్యూ చేసే వ్యక్తికి యోసేపు చెప్తాడు, అయ్యా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తు చేసుకో అంటే, బయటికి పోయినాక ఇంకెందుకు ఆయన యోసేపు ఎందుకు ఇక బయటికి పోయినాక మర్చిపోయిండు. మళ్ళా కొంతకాలంకి ఫరోకు ఒక కళ వచ్చింది. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు అంటే ఈ వ్యక్తికి యోసేపు గుర్తొచ్చిండు. యోసేపు అయితే కళల భావం మంచిగా చెప్తాడు అని గుర్తొచ్చి ఫరోకు చెప్పాడు. అప్పుడు తర్వాత జరిగిన విషయం చూడండి. పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావములను మాకు తెలిపెను. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావములను తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావములు చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీంచెనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. స్తోత్రం, హల్లెలూయా. ఫరో ఏం చేశాడు? యోసేపును పిలువనంపాడు, పిలుచుకురమ్మని చెప్పిండు. యోసేపు ఎక్కడున్నాడు? ఉన్నారు అమ్మ ఇక్కడ అందరూ? ఏదో అంటే ఇక్కడ ఏదో వీడియో నడుస్తున్నట్టు చూస్తున్నారు నన్ను. అంటే నేను మనిషినేనా? కనిపిస్తున్నానా? నేను మాట్లాడుతున్నా కదా. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారనుకో, వీడియోకి లైవ్కి తేడా ఏంటంటే, వీడియోలో మీరు ఎట్లా కూర్చున్నా కానీ వీడియో నడుస్తూనే ఉంటుంది. లైవ్ నడవాలంటే ఏం చేయాలి? మీరు వినాలి. హల్లెలూయా. మీరు వింటున్నట్టు తెలియాలి. ఎట్లా తెలియాలి? మీరు ఏం చేస్తే నాకు మీరు వింటున్నట్టు తెలుస్తుంది. స్పందన ఉండాలి. మందిరంలో స్పందన ఉండాలి. స్పందన అంటే అమ్మాయి కాదు, రెస్పాన్స్ ఉండాలి. హల్లెలూయా. నవ్వాల్సినప్పుడు ఏం చేయాలి? నవ్వాలి. ఏడవాల్సినప్పుడు
ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు అంటే యోసేపును ఫరో పిలిచినప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న సంఖ్యలు వేస్తున్నావులో తెగిపోవునుగాక. కొంతమంది కుటుంబాలు బంధించబడి జైల్లాగా ఉన్నాయి, వాళ్ళకి విడుదల వచ్చునుగాక. ఓకే, యోసేపును విడిపించి తీసుకురమ్మని చెప్పాడు ఫరో. తర్వాత చదవండి. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. యోసేపును ఫరో పిలిచినప్పుడు యోసేపు ఏం చేశాడో తెలుసా? క్షౌరం చేయించుకున్నాడు. అంటే కటింగ్ షేవింగ్ చేయించుకొని మంచి వస్త్రములు వేసుకొని ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన కలుస్తుంది ఒక నాయకుణ్ణి. రాజును కలవడానికి వెళ్తున్నప్పుడు తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. ఫరో ఏ విధంగా అయితే ఉద్దేశిస్తుంటాడో ఆ విధంగా ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అదేవిధంగా ఎస్తేరు జీవితంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానిని వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేసేవాళ్ళంటే తమ్ము తాము సిద్ధపరచుకునేవారు. ఎంతకాలం తెలుసా? 12 నెలలు. 12 నెలలు అంటే పరిమళ తైలముతోటి వారిని వారు సిద్ధపరచుకున్నారు. పెళ్ళనగానే సిద్ధపడుతుంటారు, చూసిరా? పెళ్ళనగానే ఏం స్టార్ట్ అవుతాయి? షాపింగ్లు స్టార్ట్ అవుతాయి. ఇంకేం స్టార్ట్ అవుతాయి? పెళ్ళి అంటే ఇంకేం స్టార్ట్ అవుతాయి చెప్పండి అమ్మా. బ్యూటీ పార్లర్లు స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా కొంతమంది ఇంటి దగ్గర కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి దాకా చూస్తే కొంత తేడా ఉంటుంది. ఉంటుందా? ఎందుకు ఉంటుంది చెప్పండి? ఈ మధ్యలో ఏం చేస్తారు? మార్పు తెచ్చుకుంటారు, మేకప్ వేసుకుంటారు కదా. కొంతమంది ఈమెనే నా ఎంగేజ్మెంట్లో చూసిందని డౌట్ వస్తుంది. ఏమైంది ఇట్లా మారింది? ఎట్లా మారిందంటే వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకుంటారు. ఇంతకుముందు ఎండలు ఎట్టబడతాడు తిరిగేటోళ్ళు, ఇప్పుడు జాగ్రత్తగా. ఎందుకంటే మంచిగా కనిపించడానికి. ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న స్త్రీలు కూడా 12 నెలలు సిద్ధపడేవాళ్ళంట. సుగంధ ద్రవ్యాలతోటి వాళ్ళు తైలములతోటి సిద్ధపడడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు మనం చూస్తూ ఉన్నాం. ఎవరి కొరకు సిద్ధపాటు అంటే రాజు కొరకు సిద్ధపాటు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అదేవిధంగా దానియేలు జీవితంలో కూడా మనం చూస్తాం కదా. దానియేల్ని తన సహోదరులను చెరపుకొని పోయినప్పుడు రాజు దగ్గరికి వచ్చిన వాళ్ళ పైన ఉన్న అధికారి నపంసకుడు ఏం చెప్తాడంటే వీళ్ళందరికీ ఒక భోజనం ఏర్పాటు చేస్తాడు కదా. రాజు ఏది తింటే మీరు కూడా అదే తినాలని చెప్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? రిక్వెస్ట్ చేసుకుంటారు, అయ్యా మాకు కొంచెం టైం ఇయ్యి. ఎంతకాలం టైం అడుగుతారు? 3 నెలలా? ఎవరికైనా గుర్తుందా? ఏమయ్య గారు ఎన్ని నెలలు అయితే ఏంది అంటారా? ఎవరైనా
ఎవరైనా చూడగలిగిన వారు చూడండి. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఎంతకాలం అనేది పక్కన పెడితే, రాజు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. రాజు చెప్పింది పాటించాల్సిన విధానం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, అంతే కదా. తరువాత మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 1:12 చూడండి. దానియేలు గ్రంథము 1:12. ఎవరైనా భోజనమునకు శాఖ ధాన్యములను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించు, దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించు. 10 దినములు పెట్టుకున్నారు వీళ్ళు. ఎన్ని రోజులంట? ఒక 10 days ఇవ్వండి అయ్యా ఆ సమయం. ఒకవేళ 10 daysలో ఏం మార్పు లేకుంటే మేము ఏం చేస్తాము? మళ్ళీ యథావిధిగా రాజు చెప్పిందే ఫాలో కావాల్సి వస్తుందని చెప్పినప్పుడు వాళ్ళలో తేడా ఉంటుంది. తర్వాత దానికి ముందు వచనాలు మనం చూసినట్లయితే 4వ వచనం నుండి, తత్వజ్ఞానము తెలుసుకొనిన వారు ఈ రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వచనం చూస్తే, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యకు షడ్రకనియు, మిషాయేలునకు మెషకనియు, అజర్యకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే నేమ్స్ చేంజ్ అయిపోయినాయి. ఎవరి గురించి ఎవరు చేంజ్ చేశారో తెలుసా? వాళ్ళ మీద ఉన్న అధికారి చేంజ్ చేసిండు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ రాజ్యంలోనికి వాళ్ళు వచ్చారు కాబట్టి కొన్ని మార్పులను వాళ్ళు అంగీకరించాలి. వాళ్ళు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ పరిస్థితులను అనుకూలపరుచుకొని అక్కడ ఉన్న విధానాన్ని అలవర్చుకొని జీవించడం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేర్లు మార్చబడ్డాయి వీళ్ళకి. దానియేలుకి ఏం పెట్టబడిందంటే బెల్తెషాజరు, అంతేనా? దానియేలు పేరు బాగుందా, బెల్తెషాజర్ బాగుందా? చెప్పండి, మీకేం నచ్చిందో చెప్పండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, దాంట్లో తప్పేముంది? ఏది బాగుంది? దానియేలు బాగుంది. చిన్నగా ఉంది పేరు, ఈజీగా కూడా ఉంది. పెట్టిన పేరు మాత్రం ఎట్లుంది? అందరు పలుకుతారు అది. బెల్టా ఏంది అది? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేర్లు మార్చుకోవాలి. హల్లెలూయా. అది దేన్ని సూచిస్తుందంటే అధికారుల పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. వీళ్ళను వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలపరచుకోవాలి. మార్పుకు సిద్ధంగా ఉండాలి. మన జీవితంలో మార్పుకు సిద్ధంగా ఉండాలి. మనం గౌరవించే వ్యక్తులకు తగినట్లుగా మనం జీవించడానికి మనల్ని మనం మార్చుకోవాలి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి కొంతమందికి నేను కూడా పేర్లు పెడుతున్నా. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అతనికి చెప్పాను, నీ పేరు మార్చుకుంటే మంచిగా ఉంటుందా అని చెప్పాను, కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపిలే. హల్లెలూయా. అంటే కొంతమంది మార్పు చెందడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, కొంతమంది మాత్రము ఇంట్రెస్ట్ చూపించరు. హల్లెలూయా. మనము గౌరవిస్తున్నప్పుడు మనం మారడానికి ఇష్టపడతా ఉంటాం. హల్లెలూయా. మనం ఇందాక గౌరవించడంలో ఒకరిని మర్చిపోయాం. భర్తలను గౌరవించాలనుకున్నాం కదా, అది చెప్పలే ఎవరు, ఇది మర్చిపోయారు. కావాలనే మర్చిపోయారా?
ఇప్పుడు భర్తను గౌరవించే స్త్రీ ఏం చేస్తుందంటే భర్తకు ఇష్టమైనట్లుగా మార్పులు చేసుకోవడానికి ఇష్టపడుతుంది, అంతే కదా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎంతమంది స్త్రీలు మాకు ఇష్టం లేని పనులు కొన్ని మేము చేసామన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారు. పెళ్ళి కాకముందు నీకు అంట్లు తోమడం ఇష్టం లేదేమో, పెళ్ళైనాక ఏం చేయాలి? చేయాలి కదా. బట్టలు ఉతకడం రాదు, ఏం చేయాలి? నేర్చుకోవాలి. కొన్ని పనులు చేయడం రాదు, వంటలు చేయడం రాదు. కొంతమందికి వంట అంటే నీళ్లు కాగబెట్టడం, గుడ్లు ఉడకబెట్టడం, అన్నం వండడం, ఆమ్లెట్ వేయడం, ఇవే వంటలు. కానీ వివాహం అయిన తర్వాత చేసుకున్న వ్యక్తికి ప్రతిరోజు వంట చేయాలి కాబట్టి ఏం చేయాలి? నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళైన తర్వాత కొన్ని మార్పులు రావాలి. కొంతమంది పెళ్లి కాకముందు వాళ్ళు చేసిందే అబ్బా రుచిగల వంటకం అనుకుంటారు, నేను మామూలుగా వండనని చెప్తుంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది అంటే వాళ్ళు మంచి వంట మాస్టర్లు అనుకుంటారు. హల్లెలూయా. నువ్వు వండిన వంట నీకు నచ్చడం కాదు, ఎవరికి నచ్చాలి? నీ కుటుంబానికి, నీ తినే వాళ్ళకి నచ్చాలి. ఒక ఇంట్లో ఒక పాప ఉందంట. వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి ఎప్పుడు వంట చేసినా బాగలేదు అనేదంట. ఒకరోజు ఆమెనే పోయి ఒక వంట చేసుకొని తిన్నదంట. ఆమె వంట చేసుకుంటే ఆమెకు మంచిగా అనిపించిందంట. కొన్నిసార్లు అట్లనే ఉంటుంది, మనం ఏది చేసుకున్నా మనకు మంచిగా అనిపించదు, అవునా కదా. కానీ ఎదుటి వాళ్ళకి పెట్టు, అప్పుడు అది మంచిగుందా లేదా తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మార్పులు మన జీవితంలో చేసుకోవాలి. దేవుని గౌరవిస్తున్న నువ్వు నీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దేవుని సేవకులను వెంబడిస్తున్న నువ్వు నీ జీవితంలో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు చేసుకోవాలి. అక్కడ ఉన్న పరిస్థితులకు తగినట్టుగా జీవించడం అలవర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మనం మార్చుకోవాలి, అడాప్ట్ చేసుకోగలగాలి. అడాప్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. వింటున్నారా? అడాప్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. మనుషులు సాధారణంగా ప్రతి పరిస్థితిని అడాప్ట్ చేసుకునే ఆ లక్షణం ఉంది. ఎందుకంటే ప్రపంచం అంతా మనుషులు ఉన్నారు కదా. కొన్ని ప్లేసెస్లోనే మనుషులు జీవించలేని కఠినమైన ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే అంటార్క్టికా, కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, లో టెంపరేచర్స్ ఉన్న దగ్గర జీవించలేరు మనుషులు. సాధారణంగా భారతదేశంలో ఉన్న మనుషులు ఉంటారు, అమెరికాలో మనుషులు ఉన్నారు. అమెరికాకి భారతదేశానికి క్లైమేట్లో చాలా తేడా ఉంటుంది. వింటున్నారమ్మా? ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టైమింగ్స్ తేడా ఉంటాయి, క్లైమేట్ కూడా తేడా ఉంటుంది. అక్కడ మంచు పడుతూ ఉంటుంది, ఇక్కడ మంచు ఎప్పుడైనా చూసినాము మనం? ఐస్ గడ్డలు పడితేనే అబ్బా ఐస్ గడ్డ తెచ్చుకొని తినాలి. ఐస్ గడ్డది ఏదో తింటే ఏమో అవుతుందని కూడా అంటారు, మంచిదనో ఏదో. ఐస్ చూసే మనం మురిసిపోతుంటాం. ఆడికి పోతే ఏముంటుంది? మంచు పడుతూ ఉంటుంది. అది 2 రోజులు ముచ్చట, ఒక 2 రోజులు సంబరంగా ఉంటుంది. కానీ 3వ రోజు నుంచి చలికి వాళ్ళు వేసుకునే స్వెటర్లు కూడా మనవి పనిచేయవు. వాళ్ళ లోపల థర్మల్ లేయర్ వస్తుంటుంది. థర్మల్ లేయర్స్ వస్తాయి అంటే ఇప్పుడు కూల్ బాటిల్స్ ఉంటాయి చూసినరా, కూలు హాట్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా. వాటిలో ఏముంటుంది అంటే థర్మాకోల్ లేయర్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే బయట వేడిని లోపలికి రానియో, లోపల చల్లదనాన్నైనా వేడిదనాన్నైనా బయటికి పోనీయకుండా ఆపుతూ ఉంటాయి. అవి వేస్తే కానీ ఆగదాడ చలి, మైనస్ టెంపరేచర్. మనం ఈడ 10 లోపల దిగితేనే బయటికి వెళ్ళడానికి వణికిపోతూ ఉంటాం. అంటే ఎక్కడైనా మనుషులు జీవించడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుని నమ్మిన మనం గౌరవించే వాళ్ళను
బట్టి మనం కొన్ని మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళైతే ఏం మార్పులు చేసుకోవచ్చు వచ్చిందంటే, వాళ్ళ ఆహార పదార్థాలు కొన్ని మార్చుకోవాల్సి వచ్చింది, వాళ్ళ పేర్లు మార్చుకోవాల్సి వచ్చింది, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ వస్త్రధారణ మార్చుకోవాల్సి వచ్చింది, వాళ్ళు మాట్లాడే విధానం. వాళ్ళు ఇంతకుముందు మాట్లాడిన భాషలు కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే భాష నేర్పించారు. ఇక్కడ ఏం భాష మాట్లాడాలి? మా ఇంటికాడ భాష మాట్లాడుతుంటే కుదరదు కదా. ఏం భాష మాట్లాడాలి ఇక్కడ ఏం భాష మాట్లాడాలి చెప్పండి అమ్మ, ఇక్కడ ఏం భాష మాట్లాడాలి? ఏం భాష మాట్లాడాలి? తెలుగేనా? వింటలేనట్టు అనిపిస్తుంది ఏంది ఈరోజు? ఒకసారి అందరం లేచి నిలబడి 2 చేతులు ఎత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. కొంత మత్తు కలుగజేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవునుగాక, విడుదల వచ్చునుగాక. మందమత ఏమంటారు దాన్ని? మబ్బు కలుగజేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. వాక్యం వినకుండా అడ్డుపడుతున్న ఏ దురాత్మ నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఫామ్లోకి వచ్చారు, కూర్చుందాం. ఏం చెప్తున్నా చెప్పండి? ఇంతసేపు ఏం చెప్పారు? ఇప్పుడేం చేయటమంటారు అయ్యగారు అంటారా? భాష గురించి మాట్లాడు, మంచిగానే ఉన్నారు. భాష ఏం మాట్లాడాలి చెప్పండి? ఇక్కడ తెలుగు, అంతే కదా. ఎందుకంటే ఎక్కువగా అందరం ఏం మాట్లాడతాం? తెలుగునే కదా. మనలో కొంతమందికి వేరే భాషలు వచ్చు, రాదా? మనం ఇంట్లో కొన్ని వేరే భాషలు మాట్లాడవచ్చు, లేదంటే కొంత చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ రావచ్చు, హిందీ రావచ్చు, ఇంకా ఇంకేదైనా రావచ్చు. ఇవే వచ్చినా కానీ పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలంటే అక్కడ ఆ పరిస్థితిని బట్టి అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. అది దేన్ని సూచిస్తుంది అంటే గౌరవాన్ని సూచిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మాట వినుట గౌరవాన్ని సూచిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము. నువ్వు ఆలకిస్తున్నావు అంటే గౌరవిస్తున్నట్టు. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువు మాట్లాడుతూ వాక్యమును బోధిస్తున్నప్పుడు అక్కడ ప్రజలు ఎట్లా వింటున్నారు? యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎట్లా వింటున్నారని చూసాం. గుర్తులేదా? సంతోషంగా వింటున్నట్టు చూసామా? వాళ్ళు సంతోషంగా వింటున్నారు మీలాగనే. హల్లెలూయా. వాళ్ళు సంతోషంగా వింటా ఉన్నారు. తర్వాత అది దేనికి గుర్తుగా ఉందంటే గౌరవానికి గుర్తుగా ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి, దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును ఆలకించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియూ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యక్రముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారికి హెచ్చరించుము. దాసులైన వారు అంటే సేవకులైన వారు ఏం చేయాలి అంటే మంచిగా వినేవాళ్ళు, అదేవిధంగా విన్న వాటిని గైకొనడము, అదేవిధంగా ఎదురు మాట చెప్పకపోవడం దేన్ని సూచిస్తుందో తెలుసా? ఇది కూడా గౌరవాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. తర్వాత ఏమియూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, నమ్మకత్వాన్ని కనపరచాలి. హల్లెలూయా. మంచి నమ్మకమును, ఇంగ్లీష్లో ఏముందో చూడండి, ఫిడెలిటీ అంటే మీనింగ్ చూడండి ఎవరైనా.
తర్వాత అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు. ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి? యజమానులను సంతోషపెట్టాలి. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వంగా ఉండాలి, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. అదేవిధంగా మన పైన ఉన్నవారిని సంతోషపెట్టాలి. హల్లెలూయా. మనం సంతోషపెట్టే వాళ్ళంగా ఉండాలి. ఎవరిని? మనల్ని మనం సంతోషపెట్టుకోవడం కాదు, మన పైన ఉన్న వాళ్ళని సంతోషపెట్టాలి. వాళ్ళు ఎప్పుడు సంతోషపెడతారంటే వాళ్ళ మాటలు మనము విన్నప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వారికి లోబడి ఉండవలెను. లోబడి ఉండాలి. హల్లెలూయా. విధేయత కలిగి ఉండాలి. తరువాత చిన్న పని మరియు పెద్ద పని వినడము గౌరవాన్ని సూచిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు తల్లి చెప్తా ఉంది. ఎవరికి చెప్తుందంటే అక్కడ ఉన్న పరిచారకులకు, పని వాళ్ళకి చెప్తా ఉంది. యేసు ప్రభు ఏది చెబితే అది చేయండి. ఇది ఏ సందర్భంలో జరిగిందంటే యేసు ప్రభును ఒక వివాహానికి ఆహ్వానించడం జరిగింది కదా. యేసు ప్రభు పెళ్ళికి వెళ్ళిండా? ఇక్కడ పెళ్ళికి వెళ్ళేటోళ్ళు ఉన్నారా? హల్లెలూయా. పెళ్ళి అంటే ఆ రోజు ఏది ఉన్నా కానీ పోవాలి. హల్లెలూయా. హాలిడే పెట్టాలి, పోవాలి. ఇక్కడ యేసు ప్రభుని కూడా ఇన్వైట్ చేస్తే యేసు ప్రభు కూడా వెళ్ళిండు. వెళ్ళడం కూడా దేన్ని గుర్తిస్తుంది అంటే గౌరవాన్నే. వాళ్ళు పిలిచారు కాబట్టి వాళ్ళ మాటకు గౌరవం ఇస్తూ వెళ్ళడం. రాని వాళ్ళు అగౌరవపరుస్తున్నట్టు. కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఏదైనా పిలిచారు అనుకో, వెళ్ళకపోతే అది దేన్ని సూచిస్తుందో తెలుసా? అగౌరవమే. హల్లెలూయా. ఏం చెప్తున్నా, యేసు ప్రభువును వివాహానికి పిలిచినప్పుడు అక్కడ ఒక కొరత వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది. మంచిగా అందరూ డ్రింకింగ్ పార్టీ ఉంది. ఈ డ్రింకింగ్ ముందే స్టార్ట్ అయినట్టుంది. టైం అయ్యేసరికి ద్రాక్షారసం ఖతమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తుంది, అయ్యా పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది, నువ్వే ఏదో ఒకటి చేయాలంటే. యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మ నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు మరియ చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు సమయం వస్తుంది కాబట్టి మీరేం చేయాలంటే యేసు ప్రభు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండండి. వీళ్ళ పని ఏంటంటే యేసు ప్రభు ఏది చెబితే అది చేయాలి, చిన్నదైనా పెద్దదైనా. ఒక వ్యక్తిని గౌరవిస్తున్నట్టు ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు ఏది చెబితే అది చేస్తున్నామంటే ఆ వ్యక్తికి గౌరవం ఇస్తున్నట్టు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎవరైనా మన పైన ఉన్న వాళ్ళు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా చేయమని చెప్పినప్పుడు 2-3 పనులు చెప్తే ఒకటి చేసి ఒకటి ఊకున్నాం అనుకో, అంటే మన దృష్టిలో ఒకటి అవసరం లేదనిపిస్తుంది, ఒకటి అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఏం చేయాలి? చెప్పండి? మనకి అవసరం ఉందని అనిపించినా అనిపించకున్నా వాళ్ళు చెప్పింది చేయడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. అది దేన్ని సూచిస్తుంది అంటే గౌరవాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. మనం అందరం గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. ఏ పనైనా కానీ చేసే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. దాన్ని బట్టి మన పైన ఉన్న వాళ్ళకి సంతోషం కలుగుతుంది. సంతోషం ఉట్టినే కలుగుతుందమ్మా. కొందరి వలన ఏం కలుగుతుంది తెలుసు? సంతోషం కాదు, బాధ, దుఃఖము, కోపము, ఇంకేం కలుగుతాయి? ఆవేశము, కచ్చలు కూడా కలుగుతాయా? ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి సంతోష పెట్టాలి అంటే వినే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వినే స్థితిలో ఉండాలి. మాట వింటే ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టవచ్చు. మీ టీచర్ని, మీ ఆఫీసర్ని, మీ బాస్ని సంతోష పెట్టాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? చక్కలిగిల్లి పెట్టాలా అని పోయి దగ్గర పోయి. కోపం ఉన్నాడైతే ఏం చేస్తాడు?
ఆ సంతోషం కాదు, పట్టుకొని చేతులు పట్టుకొని గిలగిల చక్కలిగిలు పెట్టి నవ్విపియడం కాదు, ఆ సంతోషం కాదు. నువ్వు చేసే పనుల ద్వారా వ్యక్తికి సంతోషం కలగాలి. హల్లెలూయా. సంతోష పెట్టాలంటే వాళ్ళ మాట మనం వినే స్థితిలో ఉండాలి. మనం అందరం దేవుని మాట విందుముగాక, దేవుడు మన పైన ఉంచిన అధికారుల మాట మనం విందుముగాక, దేవుని సేవకుల మాట మనం విందుముగాక. నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ ఆఫీసర్ మాట వినాలి. నువ్వు ఇంకేదైనా పని చేస్తుంటే వాళ్ళకి లోబడి జీవించడానికి నువ్వు నేర్చుకోవాలి. అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అప్పుడు అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అదేవిధంగా నీ ధనముతో వేరే వారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? నీ ధనముతో గౌరవించడం నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. స్తోత్రం. హల్లెలూయా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. ఇంగ్లీష్లో అయితే ఏముంది చదవండి. ఆనర్ ద లార్డ్ విత్ దై సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ అంటే ఏదో ఒకటి ఉండాలి, పదార్థం. ఏ పదార్థం లేకుండా మాటలతోటి గౌరవించడమే సరిపోదు. నీ గౌరవం ఎట్లా కనిపించాలి? పదార్థ రూపంలో ఉండాలి. పదార్థం అంటే కనిపించాలి, వస్తువు. అది ఏదైనా పదార్థం అంటే తాకేది, దృశ్యమైనది. మాటలు దృశ్యమైనవేనా? నీ యొక్క సన్మానము, నీ యొక్క గౌరవము పదార్థ రూపంలో ఉండాలి. ఆనర్ ద లార్డ్ విత్ దై సబ్స్టెన్స్. నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి గణపరచు. ఇంగ్లీష్లో ఇంకా కొన్ని వర్షన్స్లో ఆనర్ ద లార్డ్ విత్ యువర్ వెల్త్ అంటే నీ యొక్క సంపద ద్వారా దేవుణ్ణి గణపరచాలి. ప్రథమ ఫలములు ఇచ్చి దేవుణ్ణి గణపరచవచ్చు. ప్రథమ ఫలములు అంటే ఏంటి? మొదటిది దేవునికి ఇవ్వడం దీవెనకరం. మనం ఇచ్చే స్థితిలో ఉన్నామా? మొదటిది ఎట్టిస్తామయ్య గారు, లేక ఉద్యోగం వస్తే మొదటిది దేవునికి ఏమంటే ఎట్టిస్తాం? మొదటిది ఏం చేయాలి? హ్యాపీగా ఖర్చు పెట్టాలి. ఏమేమో కోరికలు ఉన్నాయి కదా ఇన్ని రోజులు, ఉద్యోగం లేనన్ని రోజులు. అప్పుడే ఒక్క నెలలో ఇవన్నీ దేవునికి ఇవ్వడం దీవెన. హల్లెలూయా. దేవునికి ఇవ్వడం ఆశీర్వాదం. నీకు కలిగిన దాంట్లో నుంచి దశం భాగం ఇస్తున్నావు అంటే అది దేన్ని సూచిస్తుంది తెలుసా? గౌరవాన్ని. అవునా కదా? ఎవరిని గౌరవిస్తున్నట్టు? దేవుణ్ణి గౌరవిస్తున్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆ విషయం నేర్చుకోవాలి. అయితే ఒక వ్యక్తికి అవసరం లేనివి మరియు పడని దానిని ఇచ్చుట ద్వారా కూడా గౌరవించవచ్చు. వింటున్నారా? ఒక వ్యక్తికి అవసరం లేనిది, ఉపయోగపడనివి ఇచ్చి కూడా ఆ వ్యక్తిని గౌరవించవచ్చు. దేవుని వాక్యంలో చూడండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నాదే. లోకమును దాని పరిపూర్ణత ఎవరిది తెలుసా? ఎవరిది? ఈ లోకము దాని పరిపూర్ణత అంతా ఎవరిదంటే దేవుందే కాదా? దేవుడే సృజించలేదు ఇదంతా. ఈ కొండలను, ఈ గుహలను, ఈ పొలాలను, ఈ చెట్లను, చేమలను, భూగర్భంలో ఉన్న రకరకాల ఖనిజాలను ఎవరు సృజించారంటే దేవుడే సృజించింది. భూమియు దాని పరిపూర్ణతయు నాదే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదవండి. నేను ఆకలిగొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తమును నేను తాగుదునా. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు
చెల్లించుము. స్తోత్రం, హల్లెలూయా. అయితే నువ్వు ఏది ఇస్తున్నా కానీ దేవుడు దాన్ని ఉపయోగించుకుంటాడా? మనం డబ్బులు ఇస్తున్నామమ్మా, దేవుడు దాన్ని ఏమైనా ఉపయోగించుకుంటున్నాడా, తీసుకుంటున్నాడా? ఇక్కడ నుంచి ఏంగానే డైరెక్ట్ పరలోకానికి వెళ్తున్నాయి ఆ నోట్లన్నీ? చెప్పండి. అంటే దేవునికి అవసరమా మన డబ్బులు? దేవుడు ఏదైనా మనం ఇస్తున్న వాటిని బట్టి జీవిస్తున్నాడా? మనం జీవిస్తుందే ఆయన ఇచ్చిన వాటిని బట్టి, అవునా కదా? ఈ లోకము దాని పరిపూర్ణత అంతా దేవుందే. దేవుడు జీవించడానికి మనకు అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అయితే దేవునికి ఇస్తున్నాము అంటే ఆయనకి ఏదో అవసరం ఉండి కాదు. అది దేన్ని సూచిస్తుంది అంటే ఆయన పట్ల మనకున్న గౌరవం. స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు మొక్కుబళ్ళు చెల్లిస్తున్నామంటే, ప్రతిష్టార్పణలుగా దేవునికి కానుకలు ఇస్తున్నామంటే దేవునికి కృతజ్ఞత. అయ్యా, నా జీవితంలో కార్యం చేశావు, ఈ ఉద్యోగం ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు, నా జీవితం మార్చావు, నన్ను దీవించావు, ఆశీర్వదించావు, కాబట్టి నాకు కలిగిన దాంట్లో నుంచి పదార్థ రూపకంగా నా గౌరవాన్ని చూపిస్తున్నా. హల్లెలూయా. అది గౌరవాన్ని సూచిస్తుంది. నువ్వు ఇచ్చే హృదయము దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే 2 కాసులు ఇచ్చిన పేద విధవరాలను కూడా దేవుడు మెచ్చుకున్నాడు. 2 కాసులు. ఎందుకంటే అది గౌరవాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. ఆమెకున్నదంతా ఇచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇచ్చే దాని ద్వారా కూడా దేవుని గౌరవించవచ్చు. చాలాసార్లు కొంతమంది గౌరవిస్తారు, మాటల ద్వారా గౌరవిస్తారు, కానీ మన 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 సామర్థ్యం కొలది ఇచ్చుట ద్వారా కూడా మనం గౌరవించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి బిషప్ గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట, బిషప్ డాగ్ దగ్గరికి. అయ్యా, మీ వాక్యాలు నేను వింటా ఉన్నాను, యూట్యూబ్లో వింటా ఉన్నాను, నీ వాక్యముల ద్వారా నా జీవితం బలపరచబడింది, అందుకని మిమ్మల్ని గౌరవించడానికి నేను ఒక కానుక తీసుకొచ్చాను అన్నాడంట. ఏంటి అంటే 2 కొత్త కార్లు తీసుకొచ్చిండంట. ఏంటి? 2 కొత్త కార్లు తీసుకొచ్చి, అయ్యా మీరు తీసుకోండి అని ఇచ్చిండంట. ఇచ్చినప్పుడు బిషప్ గారి దగ్గర ఆల్రెడీ కారు ఉంది, ఆయనకుంది. ఇప్పుడు ఈ కార్లు ఉపయోగపడతాయా? 3 కార్లు ఒకసారి తోలుతాడా? ఒక దాంట్లోనే కదా వెళ్ళేది. అంటే వాళ్ళు తీసుకొచ్చి అర్పించినది ఈయనకి ఉపయోగపడకపోవచ్చు. వెంటనే అయ్యగారు వాటిని స్వీకరించి అవసరతలో, అంటే పరిచర్యలో వాడబడుతున్న వాళ్ళకి ఇచ్చిండండి గిఫ్ట్. అంటే మనం ఇస్తున్నది కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి ఉపయోగపడకపోవచ్చు, కానీ అది దేన్ని సూచిస్తుంది అంటే ఆ వ్యక్తి పట్ల నీకున్న గౌరవాన్ని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గౌరవాన్ని సూచించాలి. ఆ వ్యక్తికి అవసరం లేకున్నా కానీ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి. అంటే నీకు అవసరం లేనిది ఇది ఇవ్వమని కాదు, దేవుడు తెలియపరిచాడు. కుంటివి, గుడ్డివి తీసుకొచ్చి కొంతమంది యాజకులు బలిస్తున్నారు, అది సరైన బలి కాదు అని దేవుడు తెలియపరిచాడు. అంటే నీకు అవసరం లేనిది కాదు. నీకు ఇంట్లో కుంటిది రేపో మాపో పోతుంది, అది దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇస్తే కరెక్టేనా అది? అంటే నీకు ఉపయోగపడేది, నీ జీవితంలో ఉన్నవి వారికి ఉపయోగపడకున్నా కానీ వాటిని తీసుకొచ్చి సమర్పించడము దీవెనకరం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం అర్పణలు గౌరవించే స్థితిలో ఉంటున్నామా? మనము గౌరవించాలనుకునే వ్యక్తికి ఖరీదైనవి ఇవ్వడం కూడా గౌరవాన్ని సూచిస్తుంది. వింటున్నారా? మనం గౌరవించే వ్యక్తికి ఖరీదైనవి అంటే విలువైనవి ఇవ్వడం కూడా గౌరవాన్ని సూచిస్తుంది. మార్కు సువార్త 14:3 చూడండి. మార్కు సువార్త 14:3. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జట మాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ వచ్చింది యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. అత్తరు అంటే ఏంటి? పర్ఫ్యూమ్. ఎలాంటి పర్ఫ్యూమ్ తెలుసా? ఆర్డినరీ పర్ఫ్యూమ్ కాదు. దాని ముందు ఏం రాయబడిందంటే మిక్కిలి విలువగల. మిక్కిలి విలువగల అంటే ఏంటి? ఖరీదైనది. మిక్కిలి అంటే
చాలా విలువైనది తీసుకొచ్చింది. 300 దేనారములంట. 300 దేనారములు అంటే సుమారుగా $50,000. ఎన్ని అంటే 40-45 లక్షల విలువ చేసే అత్తరుబుడ్డి తీసుకొని వచ్చింది. ₹2 కాదు. అంత విలువైనది తీసుకొస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత విలువైన దేవునికి ఇస్తుందా, ఎంత ప్రశస్తమైనది దేవునికి సమర్పిస్తుందని ఆశ్చర్యపోయారు. మనం ఇచ్చే కానుకలు అనేకులను ఆశ్చర్యపోయే రీతిలో ఉండునుగాక, ఆశ్చర్యపరచునుగాక. ఆశ్చర్యపోయారు. అందుకే యూదా ఇస్కరియోతు తట్టుకోలేకపోయాడు. ఇది అమ్మి ఏం చేయమంటుండు, పేదోళ్ళకని ఇవ్వచ్చు కదా. యేసుప్రభుకి ఎందుకు? యేసుప్రభుకి అవసరమా చెప్పండి? నిజానికి అవసరమా? ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటైన, రోగాలు పోగొట్టేటైన హాస్పిటల్ అవసరం లేదు ఏసయ్యకి. హాస్పిటల్ అవసరం ఏసయ్యకి? హాస్పిటల్ అవసరం లేదు. ఇంకేం అవసరం లేదు చెప్పండి? భోజనం కూడా అవసరం లేదు. ఆయనే చెప్పిండు, మనుషుడు రొట్టె వల్లనే కాదు కానీ ఆహారం అవసరం లేదు. ఇంకేం అవసరం ఆయనకి? వస్త్రములు అవసరమేమో, అవి ఉండే ఉంటాయి. మనలాగా ఆడంబరాలు అవి కూడా యేసుప్రభుకి అంత ఏమి లేదు. కానీ ఈమె అత్తరు బుడ్డి తీసుకొచ్చి సమర్పించింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ అత్తరు కంటే కూడా యేసు ప్రభు ఆమె దృష్టిలో విలువైన వాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని గౌరవించడానికి సాదృశ్యంగా ఆమె తీసుకొచ్చింది. ఆమె గౌరవానికి సూచనగా ఉంటా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనం గౌరవించే స్థితిలో ఉంటున్నామా? కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నవారిని మనము అత్యధికమైన స్థితిలో గౌరవించే స్థితిలో ఉండాలి. మనం వాళ్ళని ఉన్నతమైన వారుగా పరిగణలను తీసుకొని వాళ్ళని హెచ్చించి వాళ్ళని ఘనపరిచే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది గౌరవించడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పటిదాకా వెయిట్ చేస్తారంటే ఆ గౌరవించాల్సిన వ్యక్తి పోయేదాకా వెయిట్ చేస్తారు. ఆయన చచ్చిపోయినాక వీళ్ళకి గుర్తు వస్తుంది, అర్రే ఉన్నప్పుడు చేయకపోతేనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైనా గౌరవించాలనుకుంటే గౌరవించండి. ఎవరి గురించి అయినా మంచి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. కొంతమంది చూసిండ్రా, చనిపోయినప్పుడు వస్తారు, చాలామంది వస్తారు. అరే మంచోడయ్యా, చక్కరోడయ్యా, ఎంత చక్కరోడు, ఎంత కోపడ్డా ఒక్క మాట అనకపోయేటోడు, చక్కరనోడు. బతికున్నప్పుడు మాట్లాడుతుందేమో, ఆమెనే కదా కోప్పడేది ఆయన మీద. చచ్చిపోయిన తర్వాత మాత్రం ఆయనలో మంచి అంతా కనిపిస్తుంది. ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని ఆప్యాయత, ఏదేదో చేయాలన్నట్టు ఆశ వచ్చి, ఆయన సమాధి మోయాలని ఆశ, ఆయనకు స్నానం చేయాలని ఆశ. బతికున్నప్పుడు మాత్రం కరెక్టేనా ఇది? అన్నం కూడా పెట్టరంట. హల్లెలూయా. బ్రతికున్నప్పుడు చూపించండి ప్రేమ. హల్లెలూయా. బ్రతికున్నప్పుడు గౌరవించండి. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని మాట్లాడి ఎన్ని చేసినా కానీ ఆ చచ్చిపోయిన ఆయన వినడు, ఆయనకు తెలియదు. ఉన్నప్పుడు వారిని గౌరవించండి, తద్వారా నీ జీవితంలో దీవెనలు వస్తాయి. హల్లెలూయా. మనం గౌరవించాలి, గౌరవించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి బిషప్ డాగ్ ఉన్న ప్రదేశంలో, ఆ దేశానికి వేరే దేశం నుండి ఒక పెద్ద దైవజనుడు వచ్చాడంట. వచ్చినప్పుడు ఆయన ద్వారా ఈయన బలపరచబడి కొత్త ఆయనకి సహకారంగా ఒక కానుక ఇవ్వాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఆయన ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి ఒక కానుకనిచ్చి ప్రార్థన చేయించుకొని వచ్చేసాడంట. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన మీటింగ్స్ ముగించుకొని ఆయన దేశానికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకే తెలిసిన విషయం ఏంటంటే ఆ దైవజనుడు మరణించాడు, చనిపోయాడంట. అంటే ఆయన చనిపోయే కొన్ని రోజుల ముందే ఆయనను గౌరవించే అవకాశం ఈయనకి దొరికింది. ఇంకొన్ని రోజులు ఆగుంటే మళ్ళీ కలిసే పరిస్థితి లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనము సరైన రీతిలో ఆలోచించుదుము గాక, సరైన రీతిలో మనం నిర్ణయములు తీసుకుందాము గాక.
హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? గౌరవించే స్థితిలో ఉంటున్నామా? మనం గౌరవించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులను గౌరవించాలి, దేవుణ్ణి గౌరవించాలి. మన పైన ఉన్న వారిని ఎవరెవరిని గౌరవించాలో మనం జ్ఞాపకం చేసుకున్నాంగా, వాళ్ళందరినీ కూడా మనం గౌరవించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. గౌరవించాలి. గౌరవం ఎట్లా కనిపించాలి అంటే, ఎట్లా కనిపించాలి? పదార్థంలో ఉండాలి. వింటున్నారా? పదార్థంలో ఉండాలి, పదార్థంలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిలబెడతాడు, దేవుడు ద్వారములు తెరుస్తాడు. నువ్వు గౌరవిస్తున్నప్పుడు నిన్ను కూడా గౌరవించే వారిని దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఏదైతే విత్తుతావో, కొంతమంది నన్ను గౌరవిస్తే బాగుండు అందరూ. నువ్వు గౌరవిస్తావు ఎవరినైనా? లెక్కనే లేదా నీకు? నిన్నెవరు లెక్క చేస్తారు? అవునా కాదా? మనం గౌరవించినప్పుడు అనేకులు మనల్ని గౌరవించడానికి అవకాశం ఉంటుంది. ఆ గౌరవించడం వల్ల నీ జీవితంలో దీవెనలు నువ్వు పొందుతావు. కొన్నిసార్లు నువ్వు గౌరవిస్తున్నది ఆ ఎదుటి వ్యక్తి జీవితంలో ఉపయోగపడకపోవచ్చు, అయినప్పటికీ కూడా నువ్వు గౌరవంతో ఇస్తున్నావు కాబట్టి అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పెద్ద పెద్ద దైవజనులకు ఏం అవసరతలు ఉండవు కదా, మంచి ఉన్నతమైన స్థితిలో. కానీ మనము ఏదైనా ఇచ్చి వారిని గౌరవిస్తున్నామంటే అది ఎవరికి దీవెన అంటే మనకే దీవెన, మనకే దీవెన. స్తోత్రం, హల్లెలూయా. మనం గౌరవించే స్థితిలో ఉండాలి. కొంతమంది దైవ సేవకులు మీటింగ్కి వచ్చి వాక్యం చెప్పాలి అంటే పలానా ఇంత ఉంటాయి వాళ్ళకి కదా. మాకేం తెలుసు అయ్యగారు అంటారా? కొందరు దైవజనులు రావాలి అంటే వాళ్ళకు కొంత కానుక ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొందరేమో ఏమి ఇచ్చినా సంతోషంగా తీసుకుంటారు. కొంతమంది మాత్రము పలానా ఇంత ఇస్తేనే వస్తాం. అది సరైన విధానమేనా? ఇంత డబ్బులు నాకు ఇస్తేనే వస్తా అనడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి చేయాల్సి వస్తుంది. నేను కూడా ఇట్లనే అనుకునేది. కొంతమంది ఏదైనా ప్రోగ్రాం చేయడానికి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. అయ్యగారి దగ్గరికి వచ్చేసరికి మొత్తం పెళ్లి చేసేదంతా ఎవరు? అయ్యగారు నేను పెళ్లి చేయను అన్నాడు అనుకో, ఏమవుతుంది? అవుతుందా పెళ్ళి? ఆ ఫంక్షన్ అవుతుందా? వాళ్ళకు మాత్రము ముందే డిసైడ్ అయిపోతారు, అయ్యగారే కదా ఎంత ఇవ్వాలి. ఒక నెంబర్ ఉంటుంది, నోట్లలో పెద్ద నోటు, లేదంటే ఆ రంగు నోటు, ఈ రంగు నోటు, ఇవే ఒక ఫిక్స్ చేసేసుకుంటుంటారు. ధారాళంగా ఇచ్చే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు దేవుని సేవకులకు ఒక దైవజనుడు మాట్లాడుతుంటే విన్నా, ఒక మీటింగ్ పెడితే లక్షలు ఖర్చు అయినాయి, దానివల్ల వచ్చిన ప్రయోజనం లేదంట. ఎంతో ప్రయాసం ఉంటుంది, వాళ్ళు వచ్చి పోవడానికి ఖర్చులు అవుతూ ఉంటాయి. ఇవెవరు ఆలోచించరు. వాళ్ళు ఇస్తున్నదే పెద్ద ఏదో వాళ్ళ జీవితాంతం వీళ్ళతోటే బతుకుతున్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో కొంతమంది ఉంటుంటారు. మనం ఆలోచన చేయాలి, ఎదుటి వ్యక్తిని గౌరవించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒకసారి నన్ను హైదరాబాద్లో ఒక చర్చికి వాక్యం చెప్పడానికి ఇన్వైట్ చేసినారు. వింటున్నారమ్మా? ఎక్కడికి ఇన్వైట్ చేసినారు? హైదరాబాద్కి ఇన్వైట్ చేసినప్పుడు ఇక నేను సిద్ధపడ్డా, వెళ్ళాలని. అన్నీ కూడా తమ్ముడు నేను కలిసి వ్యాన్లో వెళ్ళినాం. వ్యాన్లో ఎందుకు వెళ్ళామంటే అప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తాము, కొన్ని ఆన్లైన్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, వర్క్ ఉంది కాబట్టి బండిలోనే కొంత వర్క్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం చెప్పాము, అన్నీ మంచిగానే జరిగింది దేవుని కృపను బట్టి. తర్వాత నన్ను పిలిచిన బ్రదరు ఏం చేస్తున్నాడంటే వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడుతూ, మన బ్రదర్ వచ్చారు కదా, ఆషర్ బ్రదర్, ఆయన దూరం నుంచి వచ్చాడు కదా, ఆయనకు కానుక ఇవ్వాలి, మీరందరూ కూడా మంచిగా ఇవ్వాలి అని వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు. నన్ను ఆడ కూర్చోబెట్టి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు,
ఈయన కానికిస్తే కానీ ఈయన పోయేటట్లేడు. అందుకని ఇప్పుడు ఈయన ఏం చేస్తుండే, ఈ బ్రదరు మమ్మల్ని అందరిని అడుగుతుండేమో అనుకొని ఉంటారు కదా, అనుకోవచ్చు. నాకు నచ్చలే. ఏంది వాళ్ళందరిని అడిగేది ఉంటే ఎప్పుడు అడగాలి? అయ్యా మనం అయ్యగారికి మన మీటింగ్ పెట్టుకున్నాం కదా, అయ్యగారిని పిలిచినాం కాబట్టి మనం అందరం చేసుకోవాలని ఏం చేయాలి? ముందే మాట్లాడుకోవాలి, ఏదైనా చేసుకోవాలి. నన్ను ఆడ కూర్చోబెట్టి ఇప్పుడు ఇవ్వండి అని వాళ్ళని చేస్తే అది కరెక్టేనా? నాకే ఎట్లా అనిపించింది. ఇంకేం చేస్తాం, సరే అని అయిపోయిన తర్వాత చర్చ అయిపోయిన తర్వాత ఇక ఇంతగానో మాట్లాడి చెప్పిండు కదా అయ్యగారికి ఇవ్వాలి అది ఇది అని, నేనేమని ఇస్తాడు అనుకున్నా. ఆయన ఏమంటుండంటే, బ్రదర్ మీకు ఈ చిన్నది సరిపోదు, మీకు పెద్దది ఇవ్వాలి. ఏమి ఇవ్వాలట? పెద్ద కానుక ఇవ్వాలని నాకు అనిపిస్తుంది అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు జాడలేదు. ఇంకా పెద్దగా ట్రై చేస్తుండేమో. అది కూడా ఆయన అప్పుడు అనుకున్నది కూడా సరిపోక ఇంకా పెద్దగా ట్రై చేస్తున్నాడు, నాకు ఏదో ఇవ్వాలని. అంటే ఎంత వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో, అబ్బా బ్రదర్కి మంచిగా ఇచ్చుంటాడు అయ్యగారు, రూపాయి ఇచ్చింది లేదు, ఏమీ లేదు. నేను పోయినందుకు నాకే ఛార్జీలు, వ్యాన్ వేసుకొని పోవాలంటే 1000 రూపాయల ఖర్చు, పోయినందుకు శ్రమ, ఎన్నో ఉంటాయి, ఎన్నో పనులు వదిలిపెట్టుకొని బండిలో పోకుండా ల్యాప్టాప్లో పని చేస్తున్నాం మేము ఆ మీటింగ్ కోసం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు ఇట్లుంటుంటాయి. చెప్పిన మాట చేయని వాళ్ళు చాలామంది ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మనం సరైన రీతిలో ఆలోచించగలగాలి. హల్లెలూయా. డాడీ కూడా ఒకసారి వాక్యం చెప్తున్నప్పుడు ఒక విషయం చెప్తుండేవాడు. డాడీ కొత్తలో పరిచర్య ప్రారంభించి అనేక ప్రదేశాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక అమౌంట్ ఉండేది. నాకు ఇంత ఇస్తే నేను వస్తా. ఉట్టిగానే రాడు. ఎవరు? మన అయ్యగారు. అప్పట్లో నాకు ఇంత ఇచ్చే పని అయితే చెప్పండి, నేను వస్తా, వాక్యం చెప్తా, మంచిగా ప్రోగ్రాం నడిపించి వచ్చేస్తా. ఎందుకంటే కొంతమంది చెప్తున్నా కదా, పోయి ఏదేదో ఆశలు పెట్టి మనం ఏదో అనుకుంటే మనం కూడా బతకాలి కదా. అందుకని డాడీ ఏం చేసేవాడంటే, నాకు ఇంత ఇస్తే వస్తాను. ఒక మీటింగ్ పోయిండంట పెళ్ళికి ముందు, వాక్యం చెప్పిండు, మంచిగా ప్రోగ్రాం అంతా అయింది. అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు, అయ్యగారు వచ్చిండు కదా, రత్నం పాస్టర్ గారు, ఆయన అసలే మంచోడు కాదు, ఆయనకు డబ్బులు ఇవ్వాలి, ముందే మాట్లాడకుండా అని చెప్తున్నాడు. అందరు ఇవ్వండి అమ్మా, అయ్యగారు అసలే మంచోడు కాదు, ఆయనకి ఇస్తే కానీ పోడీడా, ఈయనే కూర్చుంటాడు, ఆయనకి ఇవ్వాల్సిన ఇస్తే అప్పుడు పోతాడు అయ్యగారు ముందే. ఇట్లా అందరినీ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఎవరి దగ్గర ఎంత ఉందని కలెక్ట్ చేస్తున్నాడు. ఒక ముసలాం ఎంతో ఆమె దగ్గర ఉన్నది ఇచ్చిందంట. ఇచ్చి ఇవే ఉన్నాయి అని పోయి కూర్చుంటుంటే ఆమె కొంగు ఎలాడుతుందంట. కొంగులో కొన్ని కట్టుకుంది డబ్బులు. ఆ కొంగు ఎవరికి కనిపించింది? అయ్యగారికి కనిపించింది. ఆమెను మళ్ళీ పిలిచి, ఏందమ్మా నీ కొంగులు ఉన్నాయి కదా డబ్బులు, అవి గుడి అని ఆమె డబ్బులు కూడా తీసి ఆమె దగ్గర నుంచి తీసుకొని, ఆమె బాధపడుతుంటే తీసుకొని అయ్యగారికి ఇచ్చే డబ్బులలో కలిపిండంట. ఆ పైసలు తీసుకున్న తర్వాత చాలా బాధ అనిపించిందంట డాడీకి. ఏంటి ఇంత బలవంతం పెట్టి మనం తీసుకొని ఇది సేవేనా అనిపించిందంట. అందుకనే దేవుడు నన్ను ఆశీర్వదించి అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచే సేవ నేను చేయాలని ప్రార్థన చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే డాడీ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటాడు, ఎంతోమందిని ఆదరిస్తూ ఉంటాడు, ఎంతోమంది దిక్కులేని వారికి సహాయం చేస్తుంటాడు. కొన్నిసార్లు అప్పుడప్పుడు నాలాగనే వీడియోస్ పెడుతుంటాడు. అంటే డాడీ ముందు పెట్టేది అనుకో, నేను కొన్ని కాపీ చేస్తుంటా. కానీ కనిపించకుండా చేసేవి చాలా ఉంటాయి. కనిపించేవి కావు, కనిపించకుండా చేసేవి చాలా ఉంటాయి. అనేకులకు సహాయం చేయాలి, అనేకులకు ఆదరించాలని ఆశ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం?
గౌరవించే స్థితిలో ఉంటున్నామా? అందుకే ఎన్నో పరిస్థితులు వచ్చినా కానీ డాడీని నిలబెడుతున్నాడు దేవుడు. కరోనా టైంలో డబ్బులు లేవు, కానీ బ్రతికించడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. హల్లెలూయా. బీదలకు సహాయం చేసి ఎవరికి అప్పించేవాడంటే దేవునికి అప్పించి వాళ్ళకి కొరత ఉంటుందమ్మా. నాకు అప్పియండి, మళ్ళీ డబ్బులు వస్తాయా మీకు? వస్తాయన్నవారు. హల్లెలూయా. కొంతమందికి తెలుసు, ఎందుకంటే ఇచ్చున్నారు కాబట్టి. ఈ లోకంలో ఉన్న మనుషుల్నే మనము వాళ్ళు చేసిన వాటిని నమ్మగలిగితే దేవుడు ఎంత నమ్మకస్తుడు. మనకు అవసరతలు ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయడా? నిలబెట్టడా? దేవుడు మనల్ని నిలబెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం చేస్తున్న కార్యములను బట్టి మన జీవితంలో కూడా కార్యం చేస్తాడు. నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళేటట్లుగా నువ్వు గౌరవించే స్థితిలో ఉండాలి. నువ్వు ఉన్నతమైన గౌరవం పొందుకోవాలంటే ఉన్నతమైన కార్యాలు జరిగించాలి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు నా ప్రయాసను గమనిస్తాడన్న వాళ్ళు హల్లెలూయా. దేవుడు నీ ప్రయాస గమనిస్తాడు. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. మొన్నటి దినం నా సాయంత్రకాల ప్రార్థనలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ వాక్యంలో ఏముందంటే, దేవుని కొరకు పడు ప్రయాసము వ్యర్థముగా పోదు. దేవుని కొరకు నువ్వు ఏదైనా ప్రయాసపడుతున్నావు అంటే వ్యర్థంగా పోదు. ఈ లోకంలో ఉన్న వారి గురించి, లోకస్తుల గురించి ప్రయాసపడితే కొన్నిసార్లు అది వ్యర్థంగా పోవచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతుంటే దేవుడు చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుడు మనల్ని దీవించాలని ఆశపడతా ఉన్నాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించగలిగిన సమర్థుడు. స్తోత్రం. హల్లెలూయా. రీసెంట్గా నా జీవితంలో ఒక పెద్ద కానుక వచ్చింది. ఏంటి? నా జీవితంలో పెద్ద కానుక. ఎంత అనుకుంటున్నారు? ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? ఇవి కావాలి. ఎంత వచ్చింది నెంబర్ కావాలి. పెద్దదా అంటే ఎంత ఎంత అనుకోవాలి గారు? నీకు పెద్దదా, నాకు పెద్దదా? ₹20,000 కానుక. ఎంత? 20,000 రూపాయలు. ఎందుకు ఎవరిచ్చారంటే తమ్ముడు ఇచ్చాడు. నేను ఆశ్చర్యపోయినా. అనే ఒక 20,000 కానుక అని. నా జీవితంలో అదే పెద్ద కానుక. హల్లెలూయా. ఏవో పనులు చేసుకుంటూ దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉన్నాడు. చిన్న పను అదో ఇదో చేసుకొని కొన్ని ఆలోచనలు కలిగి కొన్ని పక్కన పెట్టుకుంటుంటాడు. కానీ మళ్ళీ దేవుడు ప్రేరేపరిచిన దాన్ని బట్టి మళ్ళీ ఖాళీ అవుతుంటాయి. ఇవేదో మళ్ళీ చర్చికి పరిచర్య గురించి ఇచ్చే కానుక కాదు ఇది. మళ్ళీ అదే కానుక నాకు ఇచ్చిండు అనుకున్నారు. అది కాదు. మందిరానికి ఇచ్చే కానుక అది అంతే. ఇది నాకు పర్సనల్గా. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు చర్చిలోకి వచ్చి కానుక వేస్తున్నా, పరిచర్య కొరకు ఇస్తున్నా, ఇవన్నీ ఎవరికి? అయ్యగారికే కదా. కాదు. పరిచర్య గురించి మనం వాడుతున్నప్పుడు అనేక విషయాలు పరిగణలోకి వస్తాయి. పరిచర్య గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏం అవసరతలు ఉన్నాయి, ఏం అక్కర్లు ఉన్నాయి, ఏ విధంగా చేయాలి. చాలా అవసరతలు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. కానీ ఎవరైనా నాకు స్పెషల్గా కానుకిచ్చారు అనుకో, అది ఎవరికి? నాకే. హల్లెలూయా. ఆ కానుకను బట్టి నేను ప్రార్థన చేయడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు ఇస్తారు అంటే గౌరవమే కదా. మనం గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. అయితే కొన్ని రోజుల నుంచి నేను ఒక ప్రార్థన చేస్తున్నా. ఇది ఇచ్చింది ఈ మధ్య కాదు. అయ్యగారు మీ వాక్యం వినేసరికి మోటివేట్ అయిపోయిండు చిన్నన్న. మోటివేట్ అయిపోయి ఇది కాదు, ఈ వాక్యం స్టార్ట్ చేయకముందే ఇచ్చిండు, గౌరవంకి ముందే ఇచ్చిండు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గౌరవించే స్థితిలో ఉండాలి.
నువ్వు గౌరవించినప్పుడు నువ్వు గౌరవించబడతావు. నా జీవితంలో నేను గౌరవిస్తున్నాను కాబట్టి నా జీవితంలో గౌరవించే వారిని దేవుడు నిలబెడతా ఉంటాడు. మీ జీవితంలో కూడా నేను గౌరవించేవాడిని దేవుడు నిలబెట్టునుగాక. నేను కేవలం మాటలతోటే కాదు, పలే మంచోడు, ఎవరు మైకేల్ మంచోడు అని చెప్పడమే కాదు, మైకేల్ ఇగో తీసుకో నీకే, హల్లెలూయా. నీకు అవసరం లేకపోవచ్చు కానీ తీసుకోండి, మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నా, తీసుకోండి, చిన్న కానుక తీసుకోండి అని గౌరవించే స్థితిలో మన జీవితంలో యేసు నామములో ఉండునుగాక. నా జీవితం గౌరవించబడే స్థితిలో యేసు నామములో ఉండునుగాక అని చెప్పండి అందరూ. గౌరవించబడాలంటే నువ్వేం చేయాలి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు గౌరవించు, ఎదుటి నుంచి ఏమొస్తుంది? గివ్ రెస్పెక్ట్. ఇది కొంతమందికి టేక్ రెస్పెక్టెడ్, కమ్ టేక్ రెస్పెక్ట్. టేకింగే, గివింగ్ లేదు. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ఇదే ఇక. అట్లా ఉండకూడదు, హల్లెలూయా. మనం ఎట్లుండాలంటే మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేయాలి, మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం పెట్టాలి, హల్లెలూయా. ఆ స్థితిలో ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట దీవెన. నమ్ముతారా అది? ఇవ్వడం దీవెన కొంతమంది నమ్ముతారు. ఎందుకంటే కొంతమంది నా జీవితంలో ఇచ్చిన దాన్ని బట్టి నాకు తెలుసు వీళ్ళకి ఇవ్వడం అంటే ఇష్టం అని, వీళ్ళకు చేయడం అంటే ఇష్టం అని తెలుసు, పొందడమే కాదు తెలుసు. నాకు మనలో చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు అయ్యగారు నా గురించి చెప్తే బాగుండు కదా అనిపిస్తుంటుందా? కొన్నిసార్లు కొంతమంది గురించి నేను చెప్తా ఉంటా, వాళ్ళు చేసిన దాన్ని బట్టి కొన్నిసార్లు అభినందిస్తుంటా. అది కూడా మంచిదే, ఎందుకంటే 2 కాసులు ఇచ్చిన పేద విధురాలను యేసుప్రభు గుర్తు చేసిండు. కానీ కొన్నిసార్లు అందరి గురించి చెప్పడం కుదరకపోవచ్చు. వింటున్నారా? కొన్నిసార్లు మనం పెద్ద కానుక ఇచ్చేసి అయ్యగారు నా గురించి చెప్పాలి, నేను ఇది చేసినా కదా. కొన్నిసార్లు అయ్యగారికి అర్థం కాదు నువ్వు అంత కష్టపడి ఇచ్చినావని, ఎందుకంటే అయ్యగారు నీలాగానే నాలాగానే మనిషే. కానీ అది ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎంత ప్రయాసంతో ఇస్తున్నావో. నువ్వు 5,000 ఇస్తే అది నీకు ఎంత ప్రయాస కలుగజేస్తుందో అది నీకు తెలుసు. ఎదుటి వ్యక్తి 10,000 ఇచ్చేదానికంటే కూడా నీవు ఇచ్చిన 5,000 నీకు గొప్ప విషయం కావచ్చు. కొంతమందికి 1,00,000 ఇచ్చినా కానీ అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టి. కానీ ఇవన్నీ ఎవరు గమనిస్తారో తెలుసా? దేవుడు గమనిస్తాడు. మనం ఎవరో మెచ్చుకోవాలని, అభినందించాలని ఇచ్చేది కాదు, వారిని గౌరవిస్తున్నాం కాబట్టి మనము చేయాలి. ఒకవేళ వాళ్ళు మెచ్చుకుంటే సంతోషమే, మెచ్చుకోకున్న దేవునికే మహిమ. స్తోత్రం, హల్లెలూయా. దేవునికే మహిమ, దేవునికే మహిమ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట నేను చెప్పడం మర్చిపోయినా. నేను చాలా రోజుల నుంచి బిషప్ డాక్కి, అదేవిధంగా పాస్టర్ జూడ్కి ఒక కానుక పంపించాలని ఆశ ఉండే నాకు. ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత నుంచి పంపించిన, వేరే వాళ్ళ ద్వారా ఒకసారి కానుక పంపించిన బిషప్ డాక్కి, పరిచర్య గురించి ఇచ్చాను. అయితే ఆశ ఉంది కానీ ఇవ్వడానికి వల్ల కావట్లేదు. ఏవేవో అవసరతలు, వేరే కంట్రీకి డబ్బులు పంపాలంటే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అట్లనే ఇండియా నుంచి వేరే దేశానికి పైసలు పంపడం చాలా కష్టం. వింటున్నారా? ఎవరైనా పంపిన వాళ్ళు ఉన్నారా? వేరే దేశానికి డబ్బులు పంపిన వాళ్ళు, వేరే దేశం నుండి డబ్బులు వచ్చిన వాళ్ళు? అది లేదు ఇది లేదా? మీ బ్యాంక్ అకౌంట్లో ఇంటర్నేషనల్ ఫండ్స్ వేస్తున్నాము, రిలీజ్ అవును గాక. నువ్వు కూడా ఇంటర్నేషనల్ అకౌంట్స్కి వేస్తున్నావు, పంపుదువు గాక. ఇండియా నుంచి వేరే దేశానికి పంపడం కష్టం, వేరే దేశాల నుంచి ఇండియాకి పంపడం ఈజీ. దాని గురించి చాలా కష్టపడి ఒక మార్గం దేవుని కృపను బట్టి సక్సెస్ అయింది. రీసెంట్గా పాస్టర్ జూడ్కి ఒక కానుక పంపించిన, ఉన్న దాంట్లో నుంచి. ఎక్కడి నుంచి పంపినా తెలుసా? నాకు వచ్చిన కానుక, హల్లెలూయా. నాకు వచ్చిన కానుక, ఆ కానుకను దశంభాగం పక్కన తీసిన, సుమారుగా పూర్తిగా ఇక కొంత అటు ఇటు అయి, కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చేమో, కానీ సుమారుగా మొత్తము పంపడానికి సిద్ధపడి
పాస్టర్ జూడికి పంపిన, అదేవిధంగా బిషప్ బ్యాగ్కి కూడా పంపాలని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు ఆయన క్రూసైడ్స్లో ఉన్నాడు. క్రూసైడ్స్ అంటే మీటింగ్స్ పెట్టి సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి వచ్చిన తర్వాత పంపుదామని పాస్టర్ జూడ్ చెప్పబట్టి ఆగి ఉన్నా. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గౌరవించడానికి ఆశపడి నిర్ణయాలు తీసుకుంటే నువ్వు గౌరవించేటట్టు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటున్నా, నాకు క్యాడ ఏమైనా ఉంటే బాగుండు నేను ఇవ్వడానికి అని అనిపించింది అమ్మ ఎవరికైనా? నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. నేను ఉన్నవి ఇస్తుంటా కానీ ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ మనము మనుషులము, మన బ్యాలెన్స్లన్నీ లిమిటెడే, కానీ మన దేవుడు అన్లిమిటెడ్. హల్లెలూయా. ఆయన మనకు సమకూరుస్తాడు, ఆయన మనకు దయచేస్తాడు. అప్పుడు మనం ఉన్నతమైన స్థితిలో నిలబడతాం. మనకున్న దాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. కొద్దిగలో నమ్మకంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే రాజ్యముల పైన అధికారాన్ని ఇస్తాడు. మీ పక్కన వాళ్ళని అడగండి, కొద్దిగలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ కొద్దిగలో నువ్వు గౌరవిస్తున్నావా? నాకే సరిపోదు, ఏం గౌరవించాలి? అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే అనుకుంటారు, నాకే సరిపోదు. హల్లెలూయా. మనం దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మనల్ని అనేకులు గౌరవించాలంటే మనం గౌరవించాలి. ఈరోజు నుంచి మనం అనేకులను గౌరవించే స్థితిలో వేస్తున్నామో ఉందాం గాక. లెక్కలేని తనం వేస్తున్నామో తొలగిపోవును గాక. గౌరవించాలి. గౌరవం ఏ విధంగా చెప్పండి? ఫస్ట్ ఒక పాయింట్ ఏం నేర్చుకున్నాం? మనల్ని మనం అనుకూలపరచుకోవడం ద్వారా, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నట్టు. ఎదుటి వ్యక్తి మాట వినటం ద్వారా వారిని గౌరవిస్తున్నట్టు. తర్వాత చిన్న పని పెద్ద పని ఏదైనప్పటికీ కూడా చేయుట ద్వారా మనం ఏం తెలియపరుస్తున్నాం? ఎదుటి వ్యక్తి అంటే గౌరవాన్ని చూపిస్తూ ఉన్నాం. ఇంకా మన ధనముతో గౌరవించడం, మనకున్న దాంతో. ఆనర్ ద లార్డ్ విత్ దై సబ్స్టాన్స్. మనకున్న దానితోటి మనము ఇచ్చుట ద్వారా మనం గౌరవించవచ్చు. హల్లెలూయా. తర్వాత ఒక వ్యక్తికి అవసరం లేని మరియు ఉపయోగం పడనివి ఇచ్చి కూడా మనం గౌరవించవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవిస్తే ఆపగలిగిన వారు ఎవరు లేరు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దేవుని సేవకులను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబడతా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో ప్రయాసపడి వాళ్ళ గురించి ఆలోచిస్తుండడం వలన వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళు కూడా మన దేవుని సేవకుని మనం గౌరవించాలనే ఆలోచనతోటి గౌరవిస్తూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా గౌరవించబడాలి అంటే నువ్వు వేరే వాళ్ళని గౌరవించు. ఏ విధంగా గౌరవించాలనేది చాలా విషయాలు నేర్చుకుంటున్నావు. ఈ విషయాలు నువ్వు నీ జీవితంలో అలవర్చుకుంటే నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులలో, ఏ పరిస్థితుల్లో అయినా కానీ గౌరవించడం నేర్చుకో. నువ్వు గౌరవించడం నేర్చుకో. నేను గౌరవించడం నేర్చుకుంటున్నా. ఈ లోకం గౌరవించకూడదని చెప్తుంటుంది. ఈ లోకం మాటలు వింటుంటే కొందరిని చూస్తే మనకు అగౌరవం వస్తుంది తెలుసా? కొన్ని కుటుంబాల్లో పెరిగితే పలానా వాళ్ళతో మనం మాట్లాడొద్దు, పలానా వాళ్ళు తక్కువ వాళ్ళని లేదా? దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషులందరినీ మనము ప్రేమించాలి, గౌరవించాలి, వీలైనంత వరకు సమాధానంగా ఉండడానికి ప్రయాసపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? మనం అందరం యేసునామములో గౌరవించే స్థితిలో ఉందాము గాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంతో మంచి సమయం మనకు అనుగ్రహించాడు. నా జీవితంలో గౌరవించడం దేవుడు నాకు నేర్పిస్తున్నాడు అన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప గౌరవాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. కొట్టొచ్చు, తప్పేం లేదు. దేవుడు నువ్వు గౌరవిస్తున్న దానికి చూస్తా ఉన్నాడు.
తద్వారా నీ జీవితంలో గౌరవించే వారిని దేవుడు తీసుకొస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రయాస దేవుని కొరకు, నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థంగా పోదు. నువ్వు గౌరవించే స్థితిలో ఉంటే నీ జీవితం బలపరచబడుతుంది. నువ్వు గౌరవించే స్థితిలో ఉంటే నీ జీవితంలో ఊహించని కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు తెలియపరుస్తున్నాడు, నన్ను గణపరచువాని నేను గణపరచెదను. నేను నీ తండ్రిని అయితే నాకు రావాల్సిన గౌరవం ఏదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉందా? దేవుణ్ణి గౌరవించే స్థితిలో ఉంటున్నావా? నీ జీవితంలో ఉన్నవాడిని గౌరవించే స్థితిలో ఉంటున్నావా? నువ్వు గౌరవించినట్లయితే నేను గణపరుస్తాడు దేవుడు. ఘనత అంటే ఇంగ్లీష్లో ఆనర్ అనే ఉంది. ఘనత అంటే సన్మానం. సన్మానం అంటే గౌరవం, గౌరవించడం, సన్మానించడం. నన్ను సన్మానించు వారిని నేను సన్మానిస్తానని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను సన్మానిస్తే నీ యొక్క పరిస్థితి మార్చబడిపోతుంది. దేవుడిని నువ్వు సంతోషపెట్టగలిగితే దేవుడు సంపూర్ణమైన సంతోషం నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. మనమందరం ఇచ్చే స్థితిలో యేసు నామములో ఉందుము గాక, గౌరవించే స్థితిలో ఉందుము గాక. గౌరవం మాటలతో మాత్రమే కాదు కానీ క్రియలలో కూడా మనం చూపించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎవరినైతే గౌరవించాలో వాళ్ళు ఉన్నప్పుడే గౌరవించు. వాళ్ళు నిన్ను విడిచిపెట్టిన తరువాత నువ్వు గౌరవించాలనుకొని బాధపడితే ప్రయోజనం లేదు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చెయ్యి. నేను ఉన్నతమైన స్థితిలో ఉంటే, నా జీవితం మారితే, నా పదవి మారితే, నా ఉద్యోగం మారితే, నా వ్యాపారం మారితే నేను చేస్తాను అనుకుంటే ఆలస్యం అయిపోవచ్చు. ఉన్న దాంట్లో గౌరవించడం నేర్చుకో. అప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అప్పుడు ఇంకా ఉన్నతంగా గౌరవించు. ప్రార్థన చేయండి. స్తోత్రములయ్యా. మేము గౌరవించడానికి మాకు నేర్పించండి ప్రభువా, మాకు నేర్పించండి అయ్యా. గౌరవించడానికి మాకు సహాయం చేయండి. నీ మాటలు అంటే గౌరవం చూపించడానికి మాకు నేర్పించండి ప్రభువా. నా కుమారుడా, నా మాటలు ఆలకించు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలు ఆలకించు. నీ జీవితం మారుతుంది. ఆయన మాటలు ఆలకిస్తే ఆయన గౌరవిస్తున్నట్టు నువ్వు దేవుని మాటలు వింటున్నావా? దేవుని మాటలు అంగీకరిస్తున్నావా? దేవుడు చెప్పిన చిన్న పనైనా పెద్ద పనైనా చేస్తున్నావా? లేదంటే దేవుని మాటలను తిరస్కరించి దేవుణ్ణి అగౌరవపరుస్తున్నావేమో? నాకు రావాల్సిన ఘనత ఏదని దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవునితోని సహవాసం అభివృద్ధి చెందాలి అంటే గౌరవం ఉండాలి, ఆనర్ ఉండాలి, సన్మానం ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఒక మంచి సహవాసం ఉండాలంటే పిల్లలు తల్లిదండ్రులు సన్మానించాలి, గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాటకు ఎదురు తిరగకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే వాళ్ళ మాటలకు గౌరవిస్తున్నట్టు, వాళ్ళని గౌరవిస్తున్నట్టు నువ్వు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన కాపర్లను మనం గౌరవిస్తున్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుడు మన జీవితంలో ఇచ్చిన వారిని గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. గౌరవించాలి. ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను ఎక్కువ గౌరవించడానికి సహాయం చేయండి ప్రభువా. గౌరవం నాకు నేర్పించండి ప్రభువా అని అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నాకు గౌరవం నేర్పించండి అయ్యా, సహాయం చేయండి ప్రభువా. నా జీవితంలో తండ్రి నేను అనేకులను గౌరవించే కృపను దయచేయండి. తద్వారా అనేకులు నా జీవితంలో తండ్రి నన్ను గౌరవించినట్లుగా మీరు చేసే దేవుడవు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. అనేక సార్లు నన్ను గౌరవించట్లేరు, నాతో మాట్లాడతలేరు, నా మాట వినట్లేరు, నేను చెప్పింది చేయట్లేరు అని బాధపడుతున్నావేమో. నువ్వెవరైనా చెప్పింది చేసే స్థితిలో ఉన్నావా? ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలే లెక్కలేదు నీకు. ఎవరైనా చెబితే వాళ్ళ మాటను చెవిన కూడా పెట్టట్లేవు. మన జీవితంలో మార్పు వచ్చును గాక. యేసయ్యా, మాకు సహాయం చేయండి ప్రభువా. మిమ్మల్ని బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. నిన్ను గౌరవించినట్లుగా సహాయం చేయండి. గౌరవించడం అంటే వారి గురించి మాట్లాడు. ఎప్పుడంటే వారు దూరం అయిపోయినాక కాదు, వారు ఉన్నప్పుడే వారి ముందే మాట్లాడు. వారు లేనప్పుడు కూడా వారిని గౌరవించే స్థితిలో ఉండు. అది గౌరవాన్ని సూచిస్తుంది.
పరమ తండ్రి పరిశుద్ధుడా యేసయ్యా నీకు మేమందరం గౌరవించే స్థితిని మాకు దయచేయండి. తద్వారా మీ వలన అనేకమైన దీవెనలు పొందుకునేలాగున సహాయం చేసి నడిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీరంటే ఆసక్తి కలిగిన బిడ్డ ప్రభువా, ఏదో ఒక రీతిలో తండ్రి నిన్ను గౌరవిస్తున్నారయ్యా. బిడ్డల్ని బలపరచండి ప్రభువా, బిడ్డల్ని దీవించండి. ఇంకా ఉన్నతమైన స్థితిలో తండ్రి మీరు ఏ విధంగా అయితే ఘనత పొందాలనుకుంటున్నారో, మీరు ఏ విధంగా అయితే గౌరవించబడాలనుకుంటున్నారో ఆ విధముగా మేము గౌరవించుట మాకు నేర్పించండి ప్రభువా. మాకు సహాయం చేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.